రామ్ చరణ్ పాండే ఆ దర్బారులో కాలు పెట్టడంతో వారికొక కొత్త పేరు, అత్యంత గౌరవం, ఒక కొత్త బిరుదు లభించనున్నాయి. వారికొక కొత్త జీవితంతో పాటు లభించనున్న కొత్త పేరు తాన్సేన్. అప్పట్లో తాను కూడా మొఘలాయి సామ్రాజ్యంలోని నవరత్నాల్లో ఒకరిని కాబోతున్నానని ఆ సంగీత విద్వాంసునికి కూడా తెలియదు. తమరి వాద్యం నాకు నా ప్రాణాల కంటే ప్రియమైనది. ఎవరైనా తమ ప్రాణాలని వేరొకరి చేతికి ఎలా ఇస్తారు? సంగీత బాద్షా గారిని హిందూ దేశపు బాద్షా గారి దర్బార్కి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. బహుశా ఇక్కడి మట్టిలోనే ఏదో లోపం ఉన్నట్టుంది. మా పాదరక్షలు పాడైపోయాయి. పదండి. హెచ్చరిక! సంగీత లోకములో సాటి లేని విద్వాంసుడు గౌరవనీయ రామ్ చరణ్ పాండే గారు ఏం చేస్తున్నారో. చూసారా మహారాణి గారు, వారిని ఎంత గౌరవంగా ఆహ్వానిస్తున్నారో చూసారా? వారి కంఠంలో కాంతులు విరుస్తాయనంటారు అందరూ, కానీ వారి వదనంలో కూడా వల్ల కాంతులు కురుస్తున్నాయి. ఇదేమిటి ఆకాల రాగాన్ని ఆలపిస్తున్నారేమిటి మీరు? రాగాల వేళల్ని ఎవరి కోసమో ఎన్నడూ మార్చేయకూడదు. మొఘలాయి దర్బార్కి రామ్ చరణ్ సాబ్కి ఇదే మా సాదర స్వాగతం. మేము మీ గురించి ఎన్నో విన్నా, మీరు అచ్చం అలాగే ఉన్నారు. తమరి గురించి మేము కూడా ఎలా విన్నామో మీరు కూడా అచ్చం అలాగే కనిపిస్తున్నారు షాహన్షా. అది మా అదృష్టం. ప్రణామాలు. మిమ్మల్ని చూడాలన్న కోరిక తీరిపోయింది. ఇక మిగిలింది మీ సంగీతం వింటమే. ఆ కోరిక కూడా నేటి సాయంత్రం ఉత్సవంలో తీరిపోతుంది. ప్రస్తుతం తమరు రాజా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడానికి మా భవనంలో కూడా ఎలాంటి లోటు లేదు మాకు. మేం వచ్చింది తమరి ఆహ్వానం, మా రాజుగారి ఆదేశం వల్ల వచ్చాం. ఉత్సవం ముగిసిపోగానే తిరిగి వెళ్ళిపోతాం. కళాకారులను ఎవరూ దేనికి నిర్బంధించలేరు. కానీ మిమ్మల్ని చూస్తే మీకు ఆగ్రా వాతావరణం నచ్చినట్టుగా లేదు. తమరిని ఒక విషయంలో మెచ్చుకోక తప్పదు. మీ ఎదుట ఉన్న వ్యక్తి మనసులోని అన్ని భావాల్ని తమరు చాలా చక్కగా గ్రహిస్తారు. ప్రస్తుతానికి మాకు సెలవు ఇప్పించండి. ప్రణామాలు. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా రాణిగారు? అందులో సందేహమేం లేదు. చాలా గొప్ప కళాకారులు వారు.
నేను ఈ పుష్పాల సంగతే మాట్లాడుతున్నాను. నేనంటున్నది ఒక పుష్పం గురించే, రామ్ చరణ్ అనే పుష్పం. వారికి గల జ్ఞానం, వారి ఆత్మాభిమానం రెండింటినీ గౌరవించి తీరాల్సిందే. నువ్వొకటి శ్రద్ధగా చూసుకో. నేటి వాతావరణం వారి సంగీతానికి తగినట్టుగా ఉండాలి. ఇది చూసి మాకెంతో సంతోషంగా ఉంది. నేడు జరగనున్న ఉత్సవం కోసం తమరే పూలు కోసుకురావడం సంతోషం. ప్రణామాలు షహిన్షా. ఆదాబ్. ఇందాక మీరు రామ్ చరణ్ చాలా సాధారణ వ్యక్తి అన్నారు. అదే మాకు అర్థం కాలేదు. మాకు తెలిసినంత వరకు కళాకారులంటే కొంచెం విచిత్రంగానే ఉంటారు జోధా. ఇవాళ మేము అది కళ్ళారా చూసాం. ఏం చేయగలం? గొప్పవారంటే కొంచెం వక్రంగానే ఉంటారు మరి. అందుకు ఉదాహరణ నా ఎదుటే ఉంది. పోలేండి, మీరు మమ్మల్ని ఏదేవా చేసినా కొంచెం మెచ్చుకున్నారు. నేను తమరికి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. రామ్ చరణ్ పాండే గారిని పిలిపించినందుకు మీకు నా కృతజ్ఞతలు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అదృష్టవంతులం, మేం చేసిన పని మీకు సంతోషం కలిగించినందుకు. పిలిపించింది మీరే కావచ్చు, కానీ పిలిపించాలనే ఆలోచన మాత్రం మీదయ్యే అవకాశం లేదు. అసలు అలాంటి ఆలోచన మాకు తట్టనే లేదని మీకెలా అనిపించింది? ఆ మాత్రం మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేనా? సంగీతాన్ని, సంగీతపు విలువని అర్థం చేసుకోవడం మీకు కొంచెం కష్టమైన పని. ఎందుకని? సంగీతం అంత బాగుంటుందా? సంగీతానికి అంత గొప్పదనం ఉందా? మా ఏనుగులు గాని గుర్రాలు గాని పరుగులు తీసినప్పుడు వాటి అడుగుల శబ్దం ఎంతో లయబద్ధంగా ఉంటుంది. అలాగే కరవాలాలు దూసినప్పుడు అవి గాలిని చీల్చినప్పుడు వినిపించే శబ్దం కూడా సంగీతంలానే ఉంటుంది. అలాగే దెబ్బ కాసుకున్నప్పుడు డాలు చేసే శబ్దం కూడా సంగీతంలానే ఉంటుంది. ఇదొక్కటే మా సంగీతానికి, అలాగే రామ్ చరణ్ సంగీతానికి ఉన్న తేడా. చాలా గొప్పగా ఉంది షహిన్షా. ఎంత గొప్పగా వర్ణించారు మీరు. మీరు చెప్పిన ఉదాహరణలు కూడా గొప్పగా ఉన్నాయి. కానీ సంగీతం దానికే పరిమితం కాదు. అయితే మీరే చెప్పండి, సంగీతానికి హద్దులేమిటో చెప్పండి. సంగీతం హద్దులు ఎంతవరకంటే అక్కడికి ఎవరూ చేరుకోలేరు. తెల్లవారినప్పుడు, సూర్యోదయంలో కూడా సంగీతం ఉంటుంది. వర్షం కురిసినప్పుడు, నది ప్రవహిస్తున్నప్పుడు సంగీతం వినిపిస్తుంది. చంద్రుడు సాగిపోతున్నప్పుడు, నెమలి పురివిప్పినప్పుడు వాటిలో కూడా సంగీతం దాగి ఉంది. సంగీతం ఈ సృష్టిలోని అణువణువున గౌచులో కూడా ఇమిడి ఉంటుంది. అది గుర్తించగలిగితే వినిపిస్తుంది. పువ్వుల మీద తేనెటీగల విహరణలో, పక్షులు చేసే కిలకిల రావాలలో, వీస్తున్న చల్లటి గాలుల్లో కూడా సంగీతం ఉంటుంది. నీళ్లు తీసుకువెళ్తున్న స్త్రీల కాళ్ళ గజ్జల్లో, మస్జిద్ నుంచి వచ్చే ఆజాల్లో, ఆలయాల్లో మోగే గంటల్లో సంగీతం ఉంటుంది. రాత్రి వేళ నిశ్శబ్దంలో, గోవు మెడకున్న గంటలో, అమ్మ పాడే జోలపాటలో, ఇలా వీటన్నింటా సంగీతం ఉంటుంది షహిన్షా. ఒక మామూలు పిల్లని గ్రోవి నుంచి, శ్రీకృష్ణుడి వేణునాదం నుంచి వినవచ్చు. ఈ లోకంలో సంగీతం ఎలా దాగుందంటే శరీరంలో ఆత్మ దాగున్నట్లే. సంగీత సాధన ఎంత కష్టమైందంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం ఎంత కష్టమో అంతా. ఇప్పుడు మీరే చెప్పండి, సంగీతానికి హద్దులనేవి ఉండగలవా? సుభానల్లా జోధా బేగం, సుభానల్లా. మేము సంగీతపు హద్దుల్ని ఎన్నటికీ తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసుకోగలం. మీలో కబుర్లు చెప్పే కౌశలానికి కూడా హద్దుల్లేవని. హద్దులనేవి ఈ రోజు రాత్రి వరకే ఉంటాయి. ఇప్పుడు నేను అంగీకరిస్తున్నాను షెహన్షా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. నేను కోరేదేమిటంటే రేపు రాత్రి తమరు నా గదికి రావాలని, వచ్చి రాత్రి నాతో గడపాలని. నేను నేటి రాత్రి కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను షహిన్షా. మేం కూడా రాత్రి కోసం ఎంతో ఆత్రంగా వేచి ఉన్నాం జోధా బేగం. చాలు జావీదా, ఇక ఏడవటం ఆపే. ఏడవకుండా ఏం చేయనత్తయ్య? మా ఆయన్ని కారాగారానికి పంపించేశారు. ఇక మీరేమో మహామంత్రి అయి ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. అంతేకాకుండా నాకు ఆ సంగతి కూడా కబురు పెట్టలేదు. ఎందుకు పంపలేదంటే జావీదా, నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేనందువల్లే. ఇప్పుడు మాత్రం నేను బాధపడ్డం లేదా? నేనేమో ఇక్కడ భవనంలో ఉంటే, ఇక మా ఆయనేమో అక్కడ కారాగారంలో ఉన్నారు. ఇంతకంటే నన్ను కూడా కారాగారానికి పంపించేసుంటే బాగుండేది. ఖుదా మీద ఒట్టు అత్తయ్య, నేను లేనప్పుడు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసుంటే నేను అసలు పుట్టింటికే వెళ్లేదాన్ని కాదు. ఉల్లి మాత్రం ఏం చేసేదానివి నువ్వు? ఆపే, ఇంకేం మాట్లాడుకో, ఏడవడం ఆపే. షెహన్షాకి ఎదురుపడేదానివా? ఆయన నొప్పించేదానివా? నువ్వు చెప్తే మాత్రం ఆయన ఒప్పేసుకునేవారా? ఆయన షెహన్షా ఉన్నారే, మా ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే ఆయనకేంటి నష్టం చెప్పండి? ఏమంత కొంప మునిగిపోయేది? కొంప ఇంకా మునిగిపోలేదు. ఆదం ఖాన్ ఉన్నది కారాగారంలోనే. అదే కదా నా ఏడుపు. అయినా మీరు వారిని కారాగారంలోకి ఎందుకు వెళ్ళనిచ్చారు? ఎందుకంటే నేను అలా చేసి ఉండకపోతే
పిచ్చెక్కిన జనాలు మీ ఆయన్ని నడివీధిలో నిలబెట్టి ప్రాణాలు తీసేసేవారు. ఏదో రంగురంగుల దుస్తులు కట్టుకుని ఇప్పుడైతే ఉత్సవానికి బయలుదేరావు కదా, అప్పుడు వితంతువులు వేసుకునే తెల్ల దుస్తులే ఉండేవి నీ మొహానికి. హాయల్లా, నాకు ఆ సంగతే తట్టలేదే. ఇంతకీ కారాగారంలో మా వారు ఎలా ఉన్నారత్తయ్యా? సంతోషంగా, ఆనందంగా, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడే మూర్ఖురాలా. ఎవరైనా కారాగారంలో ఉంటే ఎలా ఉంటారు? అయితే చాలా కష్టపడుతూ ఉంటారే మా ఆయన? చాలా కష్టపడుతున్నాడు నా కుమారుడు ఆదాం ఖాన్. కాని నువ్వేం కంగారు పడుకో, నేను త్వరలోనే ఏదో ఒక మార్గం కనుక్కుంటాను. దాంతో మా కుమారుడైన నీ శ్రీవారు త్వరలో కారాగారం నుంచి బయటపడతాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు జావిదా. దయచేసి నా మాట విని ఏడవటం మానే. అయ్యో, ఏడవడం అయితే నేనెప్పుడో మానేశానత్తయ్యా. ఇందాక మీరు రంగురంగుల దుస్తులు వేసుకోవడం గురించి అన్నారే, అప్పుడే మానేశాను. నేను మా పుట్టింటి నుంచి రకరకాల రంగురంగుల దుస్తులు తెచ్చుకున్నాను. అవన్నీ నేనెందుకు మూల పడేస్తాను? ఇక ఏడవనంటే ఏడవను. నేను తెచ్చుకున్న అందమైన దుస్తులు మీకు చూపించినా? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. చూశారంటే అత్తయ్య అదిరిపోతారు మీరు. ఎంత దరిద్రమైన తలరాత మా కుమారుడు ఆదాం ఖాన్ది. ఇలాంటి పిచ్చి పెళ్ళం దొరికిందేంటి వాడికి? వీధి కనుక వక్రించి రేపు మా ఆదాం ఖాన్ ప్రాణాలు పోయినా కూడా ఇక అమ్మనాడి రంగురంగుల దుస్తులు వేసుకుని ఊపుకుంటూ ఉత్సవానికి వెళ్లిపోతుంది. యా ఖుదా, ఏం పాపం చేశావయ్యా మా తల్లి కొడుకులం. ఇంతకీ ఆ రేషం ఎక్కడ చచ్చిందని వెళ్లి రామ్ చరణ్ గారిని తీసుకురమ్మని ఎప్పుడో పంపించాను. ఆయన రాగం వింటూ మైమరిచిపోయి అక్కడే కూర్చుందేమో. ఈ బుద్ధిలేంది అలాంటిదే. మహామంత్రి గారికి జయము జయము. ఏమైపోయావు నువ్వు? ఏం జరిగింది? మొహం ఎందుకలా వాడిపోయింది? రామ్ చరణ్ సాబ్ రాలేదే? ఆయన గారు రావడానికి ఒప్పుకోలేదు. ఏంటి? ఆయన ఎంతో గొప్ప కళాకారుడే కావచ్చు, కానీ మొగలాయి సామ్రాజ్యపు మహామంత్రినైనా నేను రమ్మంటే రానంటాడా? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ దర్బార్లో పాట పాడడానికి రామ్ చరణ్ సాబ్ ని ఒప్పించి తీరాల్సిందే. హుజూర్, నాకు ఒక సంగతి అర్థం కావడం లేదు. ఆ రామ్ చరణ్ గారు పాడితే ఏం జరుగుతుందని? నేను చేయలేని పని అదే రామ్ చరణ్ సాబ్ వల్ల అవుతుంది. ఆ పని వారి సంగీతంలో కల మంత్రం వల్లే జరుగుతుంది. ఆయన తన కళలో గొప్పవాడే కావచ్చు, కానీ నేను కూడా నా కళలో అంత తక్కువదాన్నేం కాదు. ఆయనకి పట్టుబట్టడం తెలుసుంటే నాకు కూడా పట్టు వదిలించడం ఎలాగో తెలుసు. స్వయంగా నేనే వెళతాను వారి దగ్గరికి. నన్ను ఆయన కాదనలేరు. అస్సలం వాలేకుం రామ్ చరణ్ సాహెబ్. మొగలాయి సామ్రాజ్యపు మహామంత్రిని. నన్ను మహామంగ అంటారు. షెహన్ షా నన్ను పెద్దమ్మ అని పిలుస్తారు. కానీ ప్రస్తుతం మా దృష్టిలో తమరు ఒక అంతరాయం మాత్రమే. మీరు మా అభ్యాసానికి అంతరాయం కలిగించారు. మీరిక వెళ్ళవచ్చు. నిజమే, సాయంత్రం మీరు గాన కచేరీ చేయనున్నారు. అభ్యాసం చేయటం అవసరమే. సంగీతం అనేది మాకు అనుక్షణం ఒక ఉత్సవమే. ఇక అభ్యాసం అనేది మేము మా సుఖం కోసం, మా ఆత్మతృప్తి కోసం. ఇది ఏదో ఉత్సవంలో పాడడానికి కాదు. నేనన్న దాంట్లో మీకు తప్పనిపించినట్లయితే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను. నేడు సాయంత్రం దర్బారులో గొప్పది ప్రదర్శించమని కోరుతున్నాను. గొప్పది అంటే నా ఉద్దేశం, నేను కోరేది. మేము ఎవరి ఆదేశాలని అనుసరించం. మీరు కనుక నేను చెప్పినట్లు చెయ్యకపోతే మీ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోతుంది. మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో మేము అర్థం చేసుకోగలం. మేము గనక మీరు కోరిన విధంగా పాడకపోతే మీరు మా కుటుంబ సభ్యుల్ని ఆపద పాలు చేయదలిచారు. అదేగా మీరు అనుకున్నది? అదే గనక అయినట్లయితే వెళ్ళి మీ షహన్షాకి చెప్పండి, ఈ రామ్ చరణ్ పాండే తమ దర్బారులో కచేరీ చేయబోరని చెప్పండి. అలా అంటారేంటి రామ్ చరణ్ సాబ్? మీరు చిన్న చిన్న విషయాలకి ఆగ్రహిస్తే ఎలా? నేనేం తప్పు చేశానని? నేను కేవలం మిమ్మల్ని వేడుకున్నానంతే. నేననేది ఏమిటంటే, నేడు దర్బారులో ఏదైనా గొప్పది పాడమన్నాను. ఏదైనా ఒక గొప్ప రాగం. ఆ రాగంలో ప్రేమ ఉప్పొంగిపోవాలి. ఆ రాగం విన్నాక ఉత్సవానికొచ్చి విన్నవారందరి గుండెలో ప్రేమ మేల్కోవాలి. నాకు తెలిసి
మీ సంగీతంలో అలాంటి మంత్రం ఉందట. మీ పాటతో దీపాలు వెలుగుతాయట. తమరి గానం ద్వారా మీరు వాన కూడా కురిపించగలరు, గుండెల్లో ప్రేమ పుట్టించగలరు. నిజమే. ఇంతకీ మీరు కోరుతున్నదేమిటి? ఏంటంటే మీరు ప్రేమని పొంగించే రాగాన్ని పాడాలని నా కోరిక. ఆ రాగం విని మా షహన్షా ప్రేమసాగరంలో మునిగిపోవాలి. ఎవరి ప్రేమలో ముంచదలిచారు మీరు? వారి కొత్త బేగం జోదా బేగం ప్రేమలో. ఏం చెప్పమంటారు? నిజానికి జోదా బేగంకి షహన్షాకి మధ్య దూరం తలెత్తింది. నేను కోరేదల్లా మీ సంగీతంతో వారి మధ్య ఆ దూరాన్ని తొలగించాలన్నదే. ఆ ఇద్దరి మధ్య ప్రేమ జాగృతం కావాలి. వారిరువురి మధ్య ప్రేమ పొంగితే మా మొగలాయి సామ్రాజ్యానికి వారసుడు లభిస్తాడు. నిజానికి మీరు ఆ ఉపకారం చేస్తే ఈ మొగలాయి సామ్రాజ్యం సదా మీకు రుణపడిపోయి ఉంటుంది. సెలవిప్పించండి. వారేదో ఊహాలోకంలో ఉన్నట్టున్నారు. షహీన్షా వచ్చిన సంగతి కూడా వారికి తెలియలేదే. ఇది చూసి షహీన్షాకి కోపంగానే వస్తుందా? ప్రణామాలు షహన్షా. తమరి రాక తెలియనేలేదు. సంగీతం తప్ప మా ధ్యాస వేరొక దానిపై ఉండదు. మాకు మీ మీద కోపం లేదు. ఎవరైనా షహన్షా కంటే తన పనినే ఎక్కువగా భావిస్తే మేము వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటాం. సంగీతమే మాకు దైవం. చాలా బాగా చెప్పారు. సుభానల్లా. తమరు ఇంకా కొంచెం సేపు నిరీక్షించాల్సి ఉంటుంది. మా స్వరాలు సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలి. సాధారణంగా అందరూ మా కోసం వేచి ఉంటారు, మేం వేచి ఉండడం. అయినా మీరు ఒక కళాకారుడు, మామూలు వ్యక్తి అని ఎలా అనుకుంటున్నారు? మేం మీ సంగీతం వినడానికి ఆత్రంగా ఉన్నాం. ఏదైనా సమస్య? అది మా కంఠం, మా స్వరాలు ఇవాళ పైకి రావడం లేదు. ఒకవేళ మీరు గనక మీ సంగీతం వినే అర్హత మాకు లేదు అనుకుంటున్నారా ఏమిటి? మేం కాదు, బహుశా మా స్వరాలు అలా అనుకుంటున్నాయేమో. అందుకని మా స్వరాలు మా కంఠంలోంచి బయటికి రావడం లేదేమో. మమ్మల్ని చంపినంత మాత్రాన మీకు ఒరిగేదేం లేదు. మా సంగీతాన్ని వినలేకపోవడమే కాక మీరు ఒక మంచి కళాకారుణ్ణి కూడా కోల్పోతారు. మాకు కేవలం కావాలనుకున్నది పొందటమే అలవాటు. వద్దు! మేమేం చెప్పాం? మాకు పొందటమే అలవాటని చెప్పాం. మీ కంఠం కూడా పైకి లేచింది. పైగా మా సమక్షంలో సంగీతం పాడటానికి కారణం కూడా లభించింది. మీకు ప్రభావితం చేశారు మమ్మల్ని. తమరు మా మాటకి సరైన సమాధానమే చెప్పారు. అయితే ఇక ఆరంభిద్దామా? అలాగే. ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు, హృదయం కనులు తడిసే వేళలో